హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎగ్ ఆలు కర్రీ అయితే చేయబోతున్నా. సో దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేస్తున్నా. సో ఆయిల్ అయితే కాగింది, దీంట్లోకి ఆవాలు మినపప్పు అయితే వేసేస్తున్నా. ఆవాలు కూడా వేగాయి కదా, తెల్లగట్ల. అలాగే కరివేపాకు కూడా. సో ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేద్దాం. సో ఎర్రగడ్డలు బాగా వేగనిచ్చేద్దాం. సో ఇప్పుడైతే మన ఎర్రగడ్డలు కూడా వేగుతాయండి. సో ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న చూడండి ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఉల్లగడ్డలు కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ ఉల్లగడ్డ వేసి కొంచెం వేగాక తర్వాత టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టేసామంటే కొంచెం మగ్గుతుంది. సో ఇప్పుడైతే మనం చూసేద్దాము. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేద్దాము. చూసారు కదా, అప్పుడు ఇంకొంచెం త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గని చేసిన తర్వాత టమాటాలు యాడ్ చేస్తాం. సో ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఉల్లిగడ్డ అనేది వేగింది. ఇప్పుడు మేము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుంటాము. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటాలు కూడా వేగనిచ్చేద్దాం. సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు కూడా వేసేద్దాము. పసుపు వేసిన తర్వాత కాసేపు అలాగే వేయించాలి. సో ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. సో టమాటాలు కూడా వేసాయి, చూసారు కదా. సో ఇప్పుడు మిరప్పొడి ధనియాల పొడి అయితే వేసేస్తున్నాం. మీరు ఎంత స్పైసీ తింటే అంత స్పైసీకి వేసుకోండి కారం. అవి సింపుల్ అండ్ టేస్టీ, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి సో మనం ఉడికించుకున్నాం కదా ఎగ్స్ కూడా వేసేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి ఆయిల్లో వేగనిచ్చేద్దాం ఫ్రెండ్స్. సో ఆయిల్లో వేగిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు హైలో పెట్టి గ్రేవీకి సరిపడంత వాటర్ అయితే వేస్తున్నా నేను. సో ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఆహా, చూసారు కదా, స్మెల్ అయితే అసలు అదిరిపోయిందనమాట. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మరి రాయలసీమ స్పెషల్ కదా. చూసారా, ఆలు ఎగ్ కర్రీ అండి.
అస్సలు సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఎలా ఉందో. సో అలాగే వెళ్ళిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాధవి యూట్యూబ్ ఛానల్.